హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టుడే. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఏ ఎస్జిటి వల్ల శాలరీ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు కానివ్వండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా డెఫినెట్లీ ఛానల్ని షేర్ చేయండి. మీరు వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తుంటే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ యూజ్ అయ్యేది మాత్రమే ఉంటుందన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్కూల్ అసిస్టెంట్ నార్మల్గా బీఎడ్ చేసిన వాళ్ళు ఈ అర్హతను అయితే పొందుతారు. డిఎస్సి రాయాలి, బీఎడ్ చేయాలి, 2 years ఉంటుంది. ఇది కోర్స్ గురించి కాదు కానీ ఇక శాలరీ గురించి అయితే చూద్దాము. బేసిక్ పే 42,000 నుండి మీరు రిటైర్మెంట్ ఆ టైం వచ్చేసరికి మీకు 1,15,270 రూపీస్, ఇంకెక్కువనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ హెచ్ఆర్ఏ మీకు అలవెన్స్లు అన్నమాట. సో అలవెన్సెస్ దగ్గర అండ్ ఇట్ డిపెండ్స్ అన్నమాట. 4,000 ఆర్ 3,000 అట్లా ఉంటుంది, వేరియబుల్. నెక్స్ట్ డిఏ, ఇవన్నీ కూడా హెచ్ఆర్ఏ డిఏ ఇవన్నీ కూడా మీకు అలవెన్స్లు అన్నమాట. సో ఈ అలవెన్స్లో 9,623 రూపీస్. సమ్ టైమ్స్ ఇది ఇంక్రీజ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఐఆర్, ఇది కూడా అలవెన్సే 5%. ఓకే, సో ఈ డిఏలు మనం రీసెంట్గా పేపర్లలో చూస్తాం కదా, ఇప్పటివరకు 3 డిఏలు పే చేయాలి, 2 డిఏలు పే చేయాలని. సో ఇది అట్లా అన్నమాట. ఐఆర్ ఏమో 2,115. సో మొత్తం చూసుకుంటే వీళ్ళ బేసిక్ పే మనకి 58,621 దగ్గర అనమాట. సమ్టైమ్స్ 61, 62 కూడా ఉంటుంది. అండ్ మీకు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఇయర్లో అనుకోండి, మీకు ఒకవేళ ఒక 3-4 సంవత్సరాలు అయిపోయిన సంవత్సరానికి ప్లస్ 5,000 అట్లా ఇంక్రిమెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళది బేసిక్ పే 31,000 నుండి 92,000 వరకు. అండ్ వీళ్ళకి ప్రమోషన్స్ కూడా డైరెక్ట్ ఎస్జిటి నుండి ఎస్సీగా ప్రమోషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఒక 10-15 ఏళ్ళు అట్లా చేసిన తర్వాత వీళ్ళకి డైరెక్ట్ ప్రమోషన్స్ ఉంటాయి. ఇంకా అందులో రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని మళ్ళీ సపరేట్గా ఉంటుంది అనమాట. హెచ్ఆర్ఏ 24%, 17%, 13% ఈ పర్సెంటేజ్ని బేస్ చేసుకొని 3,414 రూపీస్ ఆర్ 5,000 అట్లా వేరియబుల్గా అయితే ఉంటుంది. డిఏ డైరెక్ట్ అలవెన్సెస్, సో ఇవి కూడా 7,000 దగ్గర. ఎస్ఏ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి పెద్ద తేడా ఏముండదు శాలరీలో. మేబీ ఫస్ట్ ఇయర్ కొట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పోతుంటే ఒక 5,000-6,000 ఆర్ 7,000 చేంజ్ ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. సో నెక్స్ట్ ఐఆర్ వీళ్ళకి 1,500 దగ్గర. ఆల్ ఓవర్ చూసుకుంటే వీళ్ళకి 43,068 రూపీస్, వీళ్ళకి 58,000, ఒక 10,000 వేరియబుల్ ఇక్కడ చూపిస్తున్నారు. బట్ నార్మల్గానైతే సర్వీస్ పెరిగిన కొద్దీ వీళ్ళకి కూడా 5 years అట్లా ఉంటుంది. నా ఫ్రెండ్స్ కొంతమంది చేస్తున్నారు, 5-6 years అవుతుంది, వాళ్ళకి దగ్గర 50-60 అట్లా వస్తుంది. సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట. ఇది నేను ఎందుకు పెడుతున్నా అంటే మీకు ఒక మోటివేషన్, గవర్నమెంట్ జాబ్స్ అని. ఇంకా బీఎడ్ వాళ్ళకైతే ఏం మోటివేషన్ లేదు, ఎందుకంటే పోస్టులు లేవు. ఓకే, సో ఇది జస్ట్ డిఎడ్ వాళ్ళ కోసమే. ఓకే, సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.